రాష్ట్రంలో మారిన వాతావరణం, పడుతున్న అకాల వర్షాలు అన్నదాతలను కలవరపరుస్తున్నాయి. మొక్కజొన్న నేలవారిపోగా మార్కెట్లకు చేర్చిన వేరుశెనగ, మిరప పంటలు తడిచిపోయాయి. కర్నూలు, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షంతో తీవ్రంగా పంట నష్టం జరిగింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా మరో 24 గంటల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడతాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒక్కసారిగా అనూహ్యంగా మారిన వాతావరణం అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అంతంత మాత్రంగా సాగుతున్న రబీ సేద్యానికి అకాల వర్షం తోడైంది. శని, ఆదివారాల్లో తెలంగాణ జిల్లాల్లో పడిన వర్షాలతో కల్లాల్లోని మిరప, మార్కెట్లోని వేరుశెనగ, చేలోని మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో పడుతున్న జల్లులతో అన్నదాతల్లో ఆందోళన అధికమవుతోంది. ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొంత పంట నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 920 హెక్టార్లలోని జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్ డివిజన్ లో సారంగాపూర్, దిలావర్పూర్ మండలాల్లో 140 హెక్టార్లలో జొన్న, 670 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. తూర్పు ప్రాంతంలో అత్యధికంగా సాగయ్యే మిర్చి, పసుపు పంటలు తడిసి ముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండూరులో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 3 గంటల పాటు ఏకతాటిగా కురవడంతో జొన్న పంటకు నష్టం వాటిల్లింది. తడిచిన వేరుశెనగ ఆరబోయకుంటే బూజుపట్టే అవకాశం ఉందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్కెట్ యార్డ్లో ధాన్యం బస్తాలు తడిచాయి. మెదక్ జిల్లాల్లోని సంగారెడ్డి, నారాయణ ఖేడ్ తో పాటు పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న, తెల్ల కుసుమ, ఉల్లి, పొద్దుతిరుగుడు, గోధుమ పంటలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సాయంత్రం పూట మొత్తం భారీ వర్షం పడ్డది సార్. అవి మొత్తం నా పొలము, నా మొక్క పంట అంతా నెల కొరిగింది. దానికి నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలా. నిన్న రాత్రి కరెంటు పోలు పడిపోయినాయి. ఇప్పటిదాకా కరెంట్ లేదు, తాగేందుకు నీళ్లు లేవు. నష్టపరిహారం కాబట్టి మా కోళ్ళు చెల్లిస్తారు. ఏం కథ, మేము తెల్లందాకా పొద్దున్న దాకా కష్టపడబడుతుంది. కరెంట్ చక్కగా ఇయ్యకపోబడుతుంది. పసుపు నానిపాయే, జొన్నలు లేకచ్చే. ఇంకా 2 రోజులు ఆనున్నది అనబట్టి ఇక మేము తెలంగాణ పోయి, మీరు తెలంగాణ కరెంట్ ఇస్తే సుఖ తెలంగాణ పోయి పారించుకునబడుతుంది. ఈ నష్టం అంతా ఖరాబ్ కాబట్టి మాకు మేము చేత వేసేంటికి చెయ్యకేంటికి అయ్యా. ఈ అకాల వర్షంతో మా పసుపు పంట దాదాపు దెబ్బతిన్నది. పెట్టుబడి ఈసారి వర్షాలు లేకనే చాలా వరకు నష్టపోయినాము. ఏదో ఈ పసుపుతోని తీసి బయట తీసి ఉడకబెట్టే లోపు వర్షం వచ్చేసింది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది పసుపు రైతు పరిస్థితి. అసలు ఏమి తెలియడం లేదు. మళ్ళీ ఇది మబ్బులతో కూడుకున్నది. చాలా నష్టం జరుగుతున్నది. ఈ ప్రభుత్వము పసుపుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. మళ్ళీ తడిసిన పసుపుకు కూడా మద్దతు ధర ఉండేటట్టు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పసుపు మేము ఉడకబెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈ వర్షం రావడం వల్ల మొత్తం ఇది మాకు చేతికొచ్చిన పంట కూడా నష్టం జరిగింది. పసుపుకు గిట్టుబాటు ధర లేదని మేము బాధలో ఉన్నాము. ప్రకృతి మళ్ళీ మమ్మల్ని ఈ విధంగా ఇది నష్టం జరిగింది. దీని ప్రకారంగా ప్రభుత్వము దీనికి గిట్టుబాటు ధర పసుపుకు చెల్లించాలి. మరియు ఈ నష్టం జరిగిన పసుపు కూడా మామూలుగా పసుపు మాదిరిగానే ధర చెల్లించాలని మేము ప్రభుత్వం వేడుకుంటాం. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉల్లి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా కృష్ణానదీ తీరం వెంబడి వేసిన పంటలు మొత్తం పనికి రాకుండా పోయాయి. ఇటు గద్వాల నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నష్టం తలెత్తింది. మొక్కజొన్న, చెరకు, ఉల్లి నష్టంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాలు పాలమూరు జిల్లాలో పంటల్ని పెద్ద ఎత్తున దెబ్బతీశాయి. కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాల్లో వర్షం దెబ్బకు పంటలు పనికిరాకుండా పోయాయి. మొక్కజొన్న, చెరకు, మినుములు, మామిడి, నిమ్మ తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కృష్ణా తీరం వెంబడి గల వీపనగండ్ల మండలంలోని కొప్పునూరు, పెద్దమారూరు, అయ్యవారిపల్లితో పాటు వివిధ గ్రామాల్లోని పంటలు మొత్తం వర్షార్పణమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి కొల్లాపూర్ మండలం సోమశిల, మల్లేశ్వరం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. సోమశిలలో 200 హెక్టార్లలో నువ్వు పంట దెబ్బతింది. కొప్పునూరు, పెద్దమారూరులో ఉల్లి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఉల్లితో పాటు చెరకు, మొక్కజొన్న సైతం అకాల వర్షం బారిన పడింది. గద్వాల నియోజకవర్గంలో మునగ, మామిడి, నిమ్మ తోటలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. వీరాపురం, అనంతపురం గ్రామాల్లో మామిడి తోట తీవ్రంగా దెబ్బతింది.
గాలికి పూతతో పాటు పిందెలు రాలిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గద్వాల నియోజకవర్గంలో 25,000 హెక్టార్లలో మామిడి, 15,000 హెక్టార్లలో మునగ, 5,000 హెక్టార్లలో నిమ్మ తోటలు వర్షానికి దెబ్బతిన్నాయి. అతి కొద్ది రోజుల్లోనే చేతికి అందుతాయని భావిస్తున్న పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేసరికి రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎంత పంట నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. పంట నష్టపరిహారం ఉల్లిగడ్డ, క్రాసింగ్ సీడ్ ఇత్తనం, టమాటా ఈ రెండు ఒక 2-3 ఎకరాల మధ్యలో 6 లక్షల లాస్ రాత్రి ఉల్లిగడ్డ వాన వేగానికి. అలాంటి వాళ్లకు ఇట్లాంటి ఈ పంట చేసిన వాళ్ళ నష్టపరిహారాలకు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆదుకొని ఆ నష్టం ఏందని కొంచెం మీరు చెల్లిస్తే కూడా ఆ రైతుకు కొంత పెట్టుబడులు వెళ్తాయి. చెవులో 4 ఎకరాలు వేసినాము, ఒక 4 ఎకరాలు నువ్వులు వేసినాము, 8 ఎకరాలు బీర వేసినాం. ఇవన్నీ కూడా మొత్తం సోమశిల గట్లు చుట్టుముట్టు ఇది నీళ్లు తీసిన తర్వాత వేసుకునే పొలాలు. రైతులకు మొత్తం ఏమీ లేకుండా మాదే కాకుండా ఈ చుట్టుముట్టు రైతులు మొత్తం నష్టపోయి ఈరోజు చెట్లు స్తంభాలు ఇరిగిపడి సోమశిల మొత్తం చాలా దారుణంగా తయారైందంటే ఈరోజు మాకు చెప్పుకోలేని ఇది. ఎక్కడ బయటకు వెళ్ళలేదు ఎవరు కూడా. లాస్ట్ కరెంట్ లేదు ఈ ఊర్లో, ఇప్పుడు తాగడానికి వాటర్ కూడా లేదు. ఆ చేనులు మొత్తం నష్టం అయిపోయి ఈరోజు మేము రైతులు యజమానులకు ఏం చెప్పుకోవాలో తెలియలేక చూస్తున్నాం. అంతే, ఏం చేయాలి? గవర్నమెంట్ మాకేం సాయం అందిస్తుంది తెలియడం లేదు మాకు. 6 ఎకరాలు నువ్వులు వేసినాం సార్. 6 ఎకరాలు నువ్వులు వేసినాం, 2 ఎకరాల చెవులు వేసినాం. ఎకరాకి 20,000 అసలు ఖర్చు పెట్టినాం. మా అప్పులు తెచ్చినాం, అప్పులు ఏం చేసి తీర్చాలి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం చేస్తారని కోరుతున్నాము. మాకు రాత్రి వల్ల వర్షం దెబ్బ వలన ఉడగళ్ళ వలన మాకు నష్టం జరిగింది. మొత్తం 2 ఎకరాల భూమికి మాకుండే పెట్టుబడి మొత్తం అప్పు చేసి పెట్టినాము. అప్పు వలన ఇప్పుడు అప్పులు కట్టడానికి ఇబ్బందికరం. మాకు ఇచ్చిన సాగుకారులు కూడా ఇప్పుడు ఇబ్బంది పెడతారు సార్. మాకు దాని కొరకు మాకు ఏదైనా ప్రభుత్వం తరఫు నుండి సహకారం చేయాలని కోరుతున్నాం. ద్రోణి ప్రభావం కొనసాగుతున్నందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. వడగళ్ల వానలు కూడా పడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.